శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు అధ్యాయం 12 లక్ష్యము అవగాహన. సద్గురువు యొక్క ఆశ్రయం చేతనే 4 విధాలైన పురుషార్థాలు సమకూడటానికి నిర్దిష్టమైనటువంటి అవకాశం ఏర్పడుతుందని, మానవుడు తాను ఏ గమ్యాన్నైతే చేరదలుచుకున్నాడో ఆ గమ్యం వాస్తవము అన్న సత్యము విశ్వాసము సామాన్య మానవునికి కలగడానికి ఇటువంటి మహాత్ములే ఆధారమని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ పరమార్థమైనటువంటి లక్ష్యం కోసం మనం కృషి చేస్తూ వెళ్దాం అనుకుంటున్నాము. అయితే సామాన్య మానవునికి ఆ కృషిలో తన యావచ్చక్తిని వినియోగించి నిమగ్నం అవడానికి ఎందుకు అవకాశం ఉండదు, ఇలా ఎందుకు సాధ్యపడదు అన్న విషయం ఇక్కడ ప్రధానాంశం. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఒక లీలలో బాబా దానినే సూచించారు. ఒక భక్తుడు అప్ప అనే సాధువును దర్శించినప్పుడు ఆయన అతనికి ఇలా చెప్తారు: నువ్వు వృత్తిరీత్యా ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఒక మహాత్ముడు దర్శనమిస్తారు. ఆయనే నీకు పరమార్థానికి దారి చూపుతారు అని. తర్వాత విచారసాగరం అనే గ్రంథాన్ని చదువుతుండమని, అందువల్ల చాలా మేలు జరుగుతుందని కూడా ఆయనే అతనికి చెప్తారు. తర్వాత అతడు కళ్యాణ్కి బదిలీ అవుతాడు. అక్కడికి వెళ్ళడానికి నాన్హే ఘాట్ అనే చాలా కష్టమైన పర్వతకరము దాటవలసి వస్తుంది. ఏ వాహన వసతి పనిచేయనటువంటి భయంకరమైనటువంటి కనుమ అది. అందుకని దున్నపోతునెక్కి ఆ దుర్గమమైన కనుమను అతడు దాటవలసి వస్తుంది. ఆ తర్వాత అతడు సాయినాథుని గూర్చి విని ఆయన దర్శనానికై షిరిడీ వెళ్తాడు. అతన్ని చూస్తూనే సాయి, అప్పా నీకు చెప్పిన మాట నిజమే అంటారు. అంటే నీవు ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు నీకు ఒక మహాత్ముడు దర్శనమిస్తాడు అని అప్పా చెప్పినది వాస్తవమే అని ఆ మొదటి మాటకు అర్థం. ఆ తర్వాత ఆధ్యాత్మికత మార్గం అంత సులభమైనదేమీ కాదు. నాన్హే ఘాట్ అనే దుర్గమమైన కనుమను దున్నపోతు మీద దాటడం కంటే కూడా కష్టం అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీనిని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటంటే, దేనిని ఆశించి మనం దైవాన్ని పూజిస్తున్నామో దానిని, అంటే ఆ లక్ష్యాన్ని చేరాలంటే యావచ్చక్తిని వినియోగించి కృషి చేయవలసిన ఆవశ్యకత ఉన్నది అనేది ఇందులోని సారాంశం. ఇది తెలియక లౌకిక అవసరాలు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా ఈ పూజలు పునస్కారాల ద్వారానే మనం సాధించుకోవచ్చు అని అందరూ ఆశపడతారు. ఈ ఆశ సఫలమయ్యే సందర్భాలు కొన్ని ఉంటాయి, సఫలం కాకుండా ఉండే సందర్భాలు కొన్ని ఉంటాయి. కానీ ఆ సంగతిని పూర్తిగా గుర్తించక అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి దానినే కొనసాగించుకుంటూ పోతారు. ఆలోచించకుండా ముందుకు సాగిపోవడం వల్లనే వారు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోతాడు అని మనం ఇంతకు ముందు చెప్పుకుంటూ వచ్చాము. మానవ మాతృడుగా లౌకికంగా తాను దేనిని సాధించాలనుకున్నాడో, ఏ సమస్యలను తీర్చుకుందామనుకున్నాడో దానిని సాధించలేనప్పుడు దైవాన్ని ఆశ్రయిస్తాడు. మామూలుగా లోకంలో మానవుడు చేసేది అదే. తన ప్రయత్నాలకు అలివి అయ్యేదైతే తన ప్రయత్నంతో మామూలుగా సాధించుకుంటాడు. కానీ తన ప్రయత్నం మాత్రమే చాలక తన చేతిలో లేని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కదిద్ది తన సమస్యను సాఫీగా తీరిపోయేటట్లు చేయమని భగవంతుని ప్రార్థిస్తాడు. అంటే వాడి కష్టాలు తొలగించమని ప్రార్థించడమే వాడి లక్ష్యం. ఇక్కడ వాడి ఆశ బాగానే ఉన్నది, కానీ అవి నెరవేరేటటువంటి పద్ధతి ఏమిటి, సూత్రం ఏమిటి అనేది స్పష్టంగా ఆలోచించడు. అది ఆలోచించకపోవడం చేత ఎక్కువ మందికి మతము, ఆధ్యాత్మికత, దైవము అనేటటువంటి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండదు. ఎంత మేరకు అవగాహన ఉండదో అంత మేరకు వాడి మనస్సులోనే ఒకానొక ద్వయీభావం ఉండిపోతుంది. ఎలాగంటే, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక మనిషి దగ్గరకు వెళ్ళాము, ఆర్థికంగా సహాయం చేయమని అడిగాము. వెంటనే అతడు సహాయం చేశాడు కాబట్టి వీడు మంచివాడు. మనకు ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు సహాయం చేస్తాడు అని ఒక ఆశ మనసులో కలుగుతుంది. మళ్ళీ రెండవసారి ఎప్పుడో అవసరం వచ్చింది, మళ్ళీ వాడి దగ్గరకే వెళ్ళాము. అప్పుడు వాడికి ఒక భయం కలగవచ్చు. వీడి దుంపతెగా ఒకసారి సహాయం చేయబట్టి కదా మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. ఒకసారి ఒకసారి లేదని చెప్తే గొడవ వదిలిపోతుందని అనుకుని లేదని చెప్తాడు. తర్వాత మూడవసారి అవసరం వచ్చినప్పుడు గత్యంతరం లేక వాడి దగ్గరికి వెళ్ళే అవసరం రావచ్చు. కానీ మూడు సార్లు వెళ్ళడంలోనూ మన దృష్టిలో మార్పు ఉంటుంది. మొట్టమొదటిసారి వెళ్ళేటప్పుడు వాడు ఇస్తాడో లేదో, ఇస్తే బాగుంటుంది అనే ఆశతో వెళ్ళాము. వాడు ఇచ్చిన తర్వాత అమ్మయ్య ఇస్తాడు అనే విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసంతో రెండవసారి వెళ్తాము. రెండవసారి వాడు ఇవ్వకపోయేసరికి ఆశ్చర్యపోతాము. అప్పుడు మనం పెట్టుకున్న విశ్వాసం దెబ్బతినడం జరుగుతుంది.
మూడవసారి వెళ్ళేటప్పుడు మొదటిసారి వెళ్ళినట్లు వెళ్ళనూ లేము, రెండవసారి ఉన్నట్లుగా అనుకొని మాననూ లేము. ఇట్టి పరిస్థితి ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా కలుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు మనకు ఒకసారి కష్టం వచ్చింది, ప్రార్థన చేశాము, కష్టం తొలగింది. కాబట్టి కష్టం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తే భగవంతుడు మనకు దారి చూపిస్తాడు అనే ఆశ కలుగుతుంది. కానీ కొన్ని సమయాలలో అది నెరవేరదు. అప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు రెండవసారి వెళ్తే సహాయం లభించినటువంటి పరిస్థితి కలుగుతుంది. అట్లా అని మూడవసారి వెళ్ళక తప్పదు. అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కనుక మూడవసారి వెళ్ళేటప్పుడు మొదటిసారిలా సహాయం చేస్తాడా లేక రెండవసారిలా చేయడా అనే సందిగ్ధంలో పడతాము. కాబట్టి మూడవసారి ప్రార్థన చేసేటప్పుడు తన కోరికను మన్నించినప్పుడు మనకు కలిగిన విశ్వాసాన్ని పొందుదామని ప్రయత్నం చేసినా మనంగా పొందటానికి కావలసిన అనుభవం ఒక్కటి ఉండదు. అనుభవం లేనిదే పూర్ణంగా దేనినైనా విశ్వసించగలమన్నది అబద్ధం. అందుకని సామాన్యుని ప్రార్థన హృదయపూర్వకం కాకుండా పోతుంది. తప్పక చేస్తాడనుకుని విశ్వాసంతో దిగుదామంటే ఒకసారి సఫలమవుతుంది, మరొకసారి విఫలమవుతుంది. చేస్తాడో చెయ్యడో అనుకుంటే ప్రార్థన హృదయపూర్వకం కాకుండా పోతుంది. కోరిక నెరవేరకుండా వచ్చినప్పుడు నా ప్రార్థనలో లోపముందేమోనని అనే భావం ఒక ప్రక్క కలుగుతూ ఉంటుంది. మరొక ప్రక్క మరి ఎంతగా ప్రార్థన చేసినా నెరవేరలేదు కదా అనే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితిలో లౌకికులు తమ కోరిక నెరవేరినప్పుడు భగవంతుని అనుగ్రహం అంటారు, నెరవేరినప్పుడు నా కర్మ తీరలేదని అంటారు. ఇది లోకంలో పరిపాటి. అంటే ఏమిటన్నమాట? మన మనస్సులోనే ఒకదానితో ఒకటి సమన్వయపడని రెండు అంశాలు ఉన్నాయన్నమాట. మన జీవితంలో జరిగేటటువంటి కష్టసుఖాలకు కర్మే ప్రధానమా లేక దైవం ప్రధానమా? మనం చేసే ప్రార్థనలో ఏ భావం ఇమిడి ఉన్నది అంటే ఈ విషయం సామాన్య మానవుల దృక్కోణం నుంచి మనం ఆలోచిస్తున్నాము. దీని గురించి విశేషంగా ఆలోచించి అర్థం చేసుకోవడం కోసం కృషి చేసిన వాళ్ళ గురించి కాదు నేను చెబుతున్నది, సామాన్యులమైన మన గురించే. ఇంతకు అప్పుడు ఏం జరుగుతున్నదంటే కర్మ తీరలేదు కాబట్టి మన కష్టం తీరలేదు, కోరిక తీరలేదు అనుకుందామా అంటే కర్మది ప్రధాన స్థానమైంది. అంటే మన కర్మ తీరినప్పుడు మాత్రమే భగవంతుడు మనకు ఏదన్నా చేయగలడన్నమాట. అప్పుడు ఆయన చేయవలసిన అవసరం ఏమున్నది? కర్మ తీరనప్పుడు ఆయన ఏమీ చేయలేడు అనే భావం మనలోనే ఉంటున్నది. అప్పుడు ప్రార్థన ఎటువంటి భావంతో చేయగలము? అలా కాదు, భగవంతుడు చేస్తాడు అనుకుంటామా? అప్పుడు కర్మను చూసి భయపడి ధర్మాచరణకు మాత్రమే కట్టుబడి ఉండవలసిన అవసరం లేకుండా పోతుంది. ఈ ద్వయీభావం ఉండటం చేతనే మనిషి 100కి 100 పాళ్ళు ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావడానికి ప్రయత్నం చేయడానికి సాహసించడు. పైగా దీనికి తోడు మరికొన్ని అపోహలు కూడా ఉంటాయి. 100కి 100 పాళ్ళు ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావడం అంటే మనకున్న సర్వస్వాన్ని కోల్పోవడం అనే భావం కలిగి ఉంటాడు. అలా కాక ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావడం అంటే అన్నింటినీ పోగొట్టుకోవడం కాదని, అన్నింటి మీద మనసులో ఉండే కాపీనాన్ని పోగొట్టుకోవడం మాత్రమేనని బాగా అవగాహన చేసుకుంటే గానీ తెలియదు. జీవితంలో మనకు రుణానుబంధంగా ఏవైతే ఏర్పడ్డాయో వాటిని వేటిని త్యజించనవసరం లేదు. వాటి పట్ల మనకు ఉండేటటువంటి భావాలను సరిదిద్దుకోవడమే చేయవలసినది. వాటి పట్ల మనకుండే భావాలే మనల్ని అడ్డుకుంటాయి. వాటి పట్ల అవగాహన ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి ఏదీ అడ్డు కాదు. అవగాహన సరిగా లేకపోతే సర్వం విడిచిపెట్టిన నాడు కూడా అడ్డుకునేవి ఉంటాయి. దీనిని గురించే శంకరాచార్యుల వారు చెప్పారు. సర్వాన్ని విడిచిపెట్టాడు, చెట్టు నీడను మాత్రమే ఆశ్రయించాడు, మోకాళ్ల మీద తల ఆనించుకుని కూర్చుని చలి కాచుకుంటాడు. ఎన్ని చేసినా అతనిని ఆశాపాశం మాత్రం వీడలేదు అని. అంటే ఏమిటన్నమాట? వాడి యొక్క అవగాహన, వివేకము, వైరాగ్యము పూర్ణం కావడం ప్రధానం కానీ బాహ్యంగా ఇవన్నీ త్యజించాడా లేదా అన్నది కాదు అని ఆ మాటకు అర్థం. భగవంతుడంటే ఏమిటో నిజమైన అవగాహన కలిగి సరి అయిన భావంతో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే సరిపోతుంది. కానీ అటువంటి పరివర్తన హృదయంలో కలగకుండా బాహ్యంగా అన్నీ త్యజించి వచ్చి చెట్టు క్రింద కూర్చున్నంత మాత్రాన ఆశాపాశాలు మాసిపోసుమా అని ఆ శ్లోకానికి అర్థం. అలా కాక ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు అంతరంగం సరి అయిన అవగాహన చెంది సరి అయిన పరివర్తన ఎప్పుడైతే చెందుతుందో అప్పుడు మనము ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం తీవ్రంగా ఆధ్యాత్మిక జీవితానికి
అంకితం కావచ్చు. ఇప్పుడు జీవితంలో మనం దేనిని పొందాలన్న విషయమై సరియైన అవగాహన మనకు ఏర్పడింది. అందుకు దోహదం చేసేటటువంటి సద్గురువు దర్శనం లభించింది. ఆయన యొక్క గొప్పతనాన్ని గూర్చి హృదయంలో కొద్దో గొప్పో అనుభూతి కలిగి అవగాహన ఏర్పడింది. దాని పట్ల నిష్ఠా సబూరీలను అలవర్చుకునే ప్రయత్నం ప్రారంభమైంది. ఇక నిరంతరము ఆయన చెప్పే సూక్తులను గుర్తుపెట్టుకోవడానికి, మన లౌకిక విధులు సక్రమంగా నిర్వర్తించడానికి ఆటంకం ఎలా ఉంటుంది? అందుకని మనం ఇప్పుడు మామూలుగా జీవిస్తున్న జీవితం గడుపుకుంటూ, అందరిలో ఆయనే ఉన్నాడని గుర్తుపెట్టుకుంటూ, ఏ భావాల వల్ల మనకు ఐహికంగా ఏమీ ఉపయోగం లేదో, ఇప్పటి వరకు సాధించుకున్న మానసిక పవిత్రత అంతా నాశనమైపోయి నిరుపయోగం అవుతుందో, అటువంటి భావాలు మనస్సులోకి రాకుండా ఉండేటట్లు చూసుకోవడమే మనం చేయవలసింది. ఇంతకు మించి ఏమీ చేయనక్కర్లేదు. అంటే బాహ్యమైన విధులు ఏమీ వదిలిపెట్టనవసరం లేదు. అసలు బాహ్యంగా ఉన్నటువంటివన్నీ వదిలిపెట్టాడా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆంతర్యంలో బాహ్య విషయాలపై ఉండే కాపీనం వదిలిపెట్టాడా లేదా, నిష్ఠా సబూరీలు కుదురుకున్నాయా లేదా అన్నదే ప్రశ్న. కాబట్టి ఈ నిష్ఠా సబూరీలను బలపరుచుకునేటటువంటి సూత్రం ఏమిటో సద్గురువు యొక్క కృపచేత తెలిసినప్పుడు, బాహ్యమైన పరిస్థితులను త్యాగం చేయించడం వల్ల వచ్చేది ఏదీ లేదని, లేకపోతే పోయేది ఏదీ లేదనే సత్యం అవగాహన అవుతుంది. నిష్ఠ సబూరీలు ఆంతర్యంలో కలగడంలోనే అంతా ఉన్నది. ఇదే మనకు విజయానందుడి విషయంలో తెలుస్తుంది. సాయినాథుని దగ్గరికి విజయానందుడనే సన్యాసి ఒకడొచ్చాడు. వాడు మానస సరోవరానికి యాత్ర చేద్దామని బయలుదేరి వెళ్తూ ఉంటే, మధ్యలో ఒకరు షిరిడీ సాయినాథుని గురించి చెప్పగా విని షిరిడీ వచ్చాడు. షిరిడీలో అతనికి మరొక సన్యాసి తారసపడి, మానస సరోవర యాత్ర చాలా కష్టమని, దారిలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పేసరికి విజయానందునికి భయమేసి ఆ యాత్ర మానుకుందాం అనుకున్నాడు. తర్వాత అతడు సాయి వద్దకు రాగానే ఆయన ఉగ్రులై, ఈ పనికి మాలిన సన్యాసిని బయటికి గెంటండి అన్నారు. విజయానందుని బయటకు గెంటమనడంలో బాబా చెప్పదలుచుకున్నదేమిటి? సన్యాసి అయినవాడు సుఖము దుఃఖము అనే వాటిని జయించి తీరాలి. అందుకు సిద్ధమైన వాడు మాత్రమే సన్యసించాలి. సన్యాసం మాత్రమే తీసుకుని సుఖంగా ప్రయాణం చేయవచ్చని మానస సరోవరానికి బయలుదేరి ఆ ప్రయాణం కష్టమని తెలిసినప్పుడు మానుకోదలిచిన వాడు ఇక సాధన ఏం చేస్తాడు? నాన్హేఘాట్ దున్నపోతు మీద దాటడం కంటే కూడా కష్టమైనటువంటి సాధనకు ఏమని ఉపక్రమిస్తాడు? కష్టం కాబట్టి మంచిదైనా సరే వదులుకోవాలనుకునేవాడు సాధనకు ఎలా పనికి వస్తాడు? సాధన చేయదలుచుకోకపోతే ఎందుకు సన్యసించినట్లు? అందుకని అతనిని బాబా అలా మందలించారు. పనికి మాలిన సన్యాసిని ఇక్కడి నుండి బయటికి తరిమివేయండి అన్నారు. అంటే పాడని రేడియో సెట్ లాగా అన్నమాట. ఏ రిపేర్ చేసినా అది పాడవదు, అది పాడదు. ఇంట్లో స్థలం ఆక్రమించడం తప్ప మరేమీ కాదు. దిష్టి బొమ్మకు మనిషికి ఉన్న తేడా ఎలాంటిదో అలాంటిదన్నమాట. అంటే వేషమే సన్యాసి కానీ అతనిలో సన్యాసి లక్షణాలు లేవన్నమాట. బాబా అలా అన్న తర్వాత కూడా అతనిలో మార్పేమీ రాలేదు. తన నిర్ణయం మార్చుకుని మానస సరోవరానికి వెళ్దామని నిర్ణయించుకోలేదు. మరొక వారం గడిచింది. అప్పుడు బాబా వాడిని తిట్టి తరిమేయలేదు. వాడిలో నెమ్మదిగా పరివర్తనను తెస్తున్నారు. వాడి మనసు సరియైన దారికి మళ్ళేలా చేస్తున్నారు. అంతలోనే వాళ్ళ అమ్మకు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అది పట్టుకుని బాబా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మ దగ్గరకు వెళ్తానని చెప్పాడు. తల్లి మీద అంత మమకారం కలవాడివి ఎందుకు సన్యసించావురా అన్నారు బాబా. ఆయన అలా రెండవ డోసు మందు ఇచ్చారు. కానీ మందు పనిచేసే సమయం లేదు వాడికి. అందుకని ఆయన ఇలా అన్నారు. ఓర్పు వహించి నీవిక్కడే ఉండు. భాగవతం 3 సార్లు పారాయణ చేయి. ఈ వాడాలో అంటే ఈ భవనంలో దొంగలున్నారు, జాగ్రత్త. సర్వాన్ని అపహరించుకుపోతారు. అందుకని అన్ని ద్వారాలు జాగ్రత్తగా మూసుకుని జాగరూకుడవై ఉండు. నీ పూర్వపుణ్యం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. అతని అదృష్టం బాగుండి మనసుకు హత్తుకుంది. అదృష్టం బాగుండకపోతే టెలిగ్రామ్ తీసుకుని చెప్పకుండా ఇంటికి వెళ్ళి ఉండేవాడే. బాబా మాటలపై విశ్వాసముంచి అక్కడే ఉన్నాడు. భాగవతం విడవకుండా పారాయణం చేశాడు. బాగా అలసిపోయి వసతి గృహానికి వచ్చి మిత్రుడి ఒడిలో తలపెట్టి అలాగే ప్రాణం వదిలేశాడు. ఇందులో మనకు తెలుస్తున్నది ఏమిటంటే, మానస సరోవర యాత్ర కష్టమని తెలిసినప్పుడు ఆ ప్రయాణం మానుకున్నాడు అతడు. కనుక వాడు సన్యాసి కాడు. కాషాయం ధరించి మాత్రం వాడు సాధించినదేమిటి? అతడు వచ్చినప్పుడు బాబా
నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీ పూర్వపుణ్యం నిన్నిక్కడికి లాక్కొచ్చింది అన్నారు. అంటే నీకు మరణం ఆసన్నమవుతున్న సమయంలో ఇక్కడికి వచ్చావు, లేకపోతే సర్వవిధాలా భ్రష్టుడివై మరణించి ఉండేవాడివి అని ఆ మాటలకు అర్థం. ఒక ప్రక్క మానస సరోవర యాత్ర కష్టం కాబట్టి అది మానుకున్నాడు. తల్లి మీద మమకారాన్ని చంపుకోలేకపోయాడు. భగవంతుడి సాక్షిగా సర్వసంగ పరిత్యాగం చేస్తున్నానని ప్రమాణం చేసి ఉన్నాడు. కానీ వేషం మాత్రమే సన్యసించాడు. అంతరంగంలో ఏమాత్రమూ పరివర్తన రాలేదు. అటువంటి భ్రష్ట స్థితిలో మామూలుగా అయితే ఈ మమకారాలతో మునిగి చనిపోయి ఉండేవాడే. కానీ వాడి పూర్వపుణ్యం సద్గురు సన్నిధికి తీసుకువచ్చింది. అప్పటిదాకా వాడు తెలుసుకున్నటువంటి సూత్రాలు, ఆధ్యాత్మికత అంటే వాడికున్న అభిప్రాయాలు, ఇవన్నీ తప్పని తెలిసి సరి అయిన అవగాహన ఇవ్వగలిగిన సద్గురువు యొక్క సన్నిధికి రావడం నిజంగా వాడి పూర్వపుణ్యము. అంతకు ముందే సన్యాసం పుచ్చుకుని ఉన్నాడు కనుక కొద్దో గొప్పో ధర్మాలు తెలుసు. సాధన గురించి తెలిసినా సరి అయిన అవగాహన లేదు. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నది అదే. ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా, ఎంతగా తత్వ సిద్ధాంతం తెలుసుకున్నా, సద్గురువు యొక్క సంపర్కము, అనుగ్రహము కలిగే వరకు సరి అయిన అవగాహన కలగదు. అప్పటి వరకు వాడు చదవని వాడితో సమానమే. అట్టి అవగాహన కలగడమే వాడి పూర్వపుణ్యం. అట్టి అవగాహనను ఇవ్వగల సద్గురుని సన్నిధికి రావడమే వాడి పూర్వపుణ్యం. ఇక ఏ సాధన చేయించడానికి, తర్ఫీదునివ్వడానికి సమయం లేదు కనుక భాగవత పారాయణ చేయమన్నారు బాబా. చివరకు ఇంకొక ఆలోచన లేకుండా అహర్నిశలు పారాయణం చేశాడు. పరమార్థం వైపు దృష్టి మళ్లించడంలో ఉత్తమోత్తమైన ఆ గ్రంథం చదివేసరికి అతని దృష్టి పరమార్థం వైపుకు మళ్ళింది. ఆ దృష్టితో శరీర త్యాగం చేశాడు. మహాత్ముని యొక్క సన్నిధిలో, గురుబంధువు యొక్క ఒడిలో శరీరాన్ని త్యజించాడు. ఇంతకంటే అతనికి శ్రేయస్సునివ్వగలిగింది మరొకటి ఏమున్నది? అంటే ఇంతకు ముందు వరకు అతడు చదివిన శాస్త్రాలు, తత్వ సిద్ధాంతాలు ఏవీ సరి అయిన పరిణితిని ఇవ్వలేదన్నమాట. కాబట్టి యావత్ శక్తిని వినియోగించి కృషి చేయాలనేది తెలియకపోవడం అన్నది ఎంతవరకు ఉన్నదంటే, సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసికి అలాగే ఉంది, లౌకిక జీవితంలో వ్యవహరిస్తున్న వాడికి అట్లాగే ఉన్నది. దీనికి కారణం ఏమిటి అంటే, శక్తినంతటిని వినియోగించి కృషి చేయడం అంటే ఉండే అపోహ వలన మానవుడు ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇది ఒక కారణం. ప్రధానమైనటువంటి ప్రశ్నలు సమాధాన పడకుండా పరస్పర విరుద్ధంగా ఉండటం రెండవ కారణం. కర్మ తీరక కష్టం తీరదా, లేక భగవదనుగ్రహం లేక కష్టం తీరదా? భగవదనుగ్రహం ప్రధానమా, కర్మ తీరడం ప్రధానమా? ఈ రెండు సిద్ధాంతాలు మూల గ్రంథాలలో ఉన్నాయి. ఒక ప్రక్క ఎవరే దేవతలను ఏ విధంగా భజిస్తారో వాళ్లను ఆ విధంగా అనుగ్రహించేది నేనే అని చెబుతాడు. కర్మసూత్రం తప్పించుకోవడానికి వీలు లేదు, ఈ కర్మచక్రంలో పడవలసిందేనని రెండవ ప్రక్క చెబుతాడు. రెండూ ఆయనే చెబుతున్నాడు. మరి ఈ రెండింటికి సమన్వయం ఏమిటి? మన జీవితం మీద ఆధిపత్యం దీనిదా దానిదా? జీవితంలో దీని జీవితంలో దీని ఆధిపత్యము కనబడుతోంది, దాని ఆధిపత్యము కనబడుతోంది. ఎక్కువగా కర్మాధిపత్యమే కనబడుతోంది. అప్పుడు అంటే కర్మే ప్రధానమైనప్పుడు దైవాన్ని ఆరాధించడం వల్ల ఏమి ప్రయోజనం? అందుకని ఈ రెండింటికి సమన్వయం తెలియాలి. బాబా చెప్పినట్లు ఆలోచించుకోవాలని తెలియకపోవడం చేత, యోచనను నిర్దిష్టం చేసుకోకపోవడం చేత, రాగద్వేష అసూయ భయాదులు హృదయంలో కమ్ముకుని ఆయా భావాలను ప్రేరణ చేసి ఆయా కర్మలను వాడి చేత చేయిస్తున్నాయి. ఆయా కర్మలను చేసినప్పుడు ముళ్ళ చక్రం ఎలా అయితే చెరుకును పిండుతుందో అదే విధంగా అనివార్యంగా కర్మచక్రంలోకి లాగబడతాడు. ఆయా కర్మల ఫలితాలను అనుభవిస్తున్నప్పుడు అజ్ఞానం వల్ల అట్లాంటి సంస్కారాలే అతనిలో ఉంటాయి కనుక అట్టి కర్మలే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇంకా ఇంకా అదే కర్మ వలయంలో చిక్కుకుపోతాడు. మరి దీనిలోంచి బయటకు వచ్చే మార్గం ఏమిటి? ఏ ఏ కర్మలైతే ఇంతకు ముందు చేసి ఉన్నామో వాటి ఫలితాలు ఇప్పుడు అనివార్యంగా అనుభవించవలసిందే. కానీ మళ్ళీ ఇట్లాంటి ముళ్ళ చక్రంలో ఇరుక్కునే అవసరం లేకుండా తప్పించుకోవడానికి కావలసిన మనస్తత్వం ఏర్పడగలందులకు ఈ అవగాహనను, ప్రార్థనను చేసుకోవాలి. ఎలాగంటే, ఇంట్లో మనకు ఆర్థికమైన ఇబ్బంది ఉన్నది, అప్పుడేం చేస్తున్నాం? ఒక చేతితో అప్పు తీసుకువచ్చి కుటుంబం గడుపుతున్నాం, రెండవ చేతితో అప్పు తీసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పు తీర్చుకునే పద్ధతి ఉండేటట్లు కృషి చేస్తున్నాం. ఈ ఆధ్యాత్మికతలో కూడా అంతే.
ఒక ప్రక్క మనం కర్మానుభూతిని పొందుతూనే ఉన్నాము. ఎన్ని పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా అనివార్యంగా కర్మానుభూతి కలుగుతూనే ఉన్నది. అయితే ప్రార్థన ఎందుకు అన్నది ప్రశ్న. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా మళ్ళీ ఇటువంటి ముళ్ళ చక్రంలో దిగవలసిన ఆవశ్యకత లేని స్థితికి రావడం కోసం ప్రయత్నమే అది. ఈ అన్వయం దొరికే లోపల అందరూ దైవాన్ని కోరికలు తీరడం కోసమేననుకుని దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. అసలు దైవాన్ని దేనికోసం ప్రార్థిస్తున్నారు? మనకే కష్టం వచ్చినా ఆయన్ను ప్రార్థిస్తే తొలుగుతుంది అని. అంటే మొత్తం మీద వాళ్ళకు ఏ కష్టం వచ్చినా తొలగడమే కావాలి. అంటే కష్టాలే లేని స్థితి కావాలి. అంటే దుఃఖమే లేని స్థితి కావాలి. అయితే దాని గురించి, అంటే దుఃఖమే లేని స్థితి గురించి కొద్దో గొప్పో అవగాహన ఉంటే అది ఎట్లా వస్తుందో తెలుస్తుంది. అదే ఆధ్యాత్మికతకు శక్తినంతా వినియోగించి కృషి చేయడం అంటే. అట్టి అవగాహన వాడికి ఏర్పడే లోపల వాడు చేసే పూజలు, ప్రార్థనలు మొదలైనవి పిల్లల బొమ్మలాటలాగా ఉంటాయి. అంటే అలా చేస్తూ పోతూ ఉంటే సుదీర్ఘ కాలానికి ఆ స్థితి రాదా? వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. వచ్చి తీరుతుందని చెప్పడానికి అవకాశం లేదు. అలా జపమో పూజో జన్మజన్మలుగా ఏదో ఒక రకంగా చేస్తూ పోతూ ఉంటే రాదా? అంటే వస్తుందో రాదోనన్నది ఒకదాని మీద ఆధారపడుతుంది. ఈ చేస్తూ ఉండటం చేత రాగద్వేషాదులు క్రమంగా అంతరించుకుపోయి నానాటికి చిత్తశుద్ధి కలుగుతుంటే అట్టి అవకాశం ఉన్నది. అంటే అలా చేసేవాడు అవగాహనతో చేస్తున్నాడన్నమాట. వాడు చేస్తున్నది అర్థం చేసుకుని చేస్తున్నాడన్నమాట. కృష్ణుణ్ణి పెట్టుకున్నా, రాముణ్ణి పెట్టుకున్నా, ఈశ్వరుణ్ణి పెట్టుకున్నా, విఘ్నేశ్వరుని పెట్టుకున్నా, ఆ చేసే నామావళి యొక్క ఆ స్తోత్రం యొక్క అర్థాన్ని మననం చేసుకుంటూ అన్ని రూపాలలో అదే ఉన్నదనే అవగాహన పెంచుకుంటున్నాడన్నమాట. అలా చెయ్యగా రాగద్వేషాదులు పలచబడతాయి. తద్వారా చిత్తం శుద్ధమవుతుంది. అట్టి వాడికి తప్పకుండా దుఃఖరాహిత్య స్థితి లభ్యమవుతుంది. అట్టి అవగాహన లేకుండా ఊరికే చేస్తూ పోతూ ఉంటే అలా చేస్తూనే ఉంటాము. కానీ మనలో ఉన్న దోషాలు తీరకుండా అట్లానే నిలబడిపోతుంటాయి. కాబట్టి ఈ పూజలు, జపధ్యానాదులు చేసేవాళ్లకు మరుజన్మలకు దుఃఖరాహిత్య స్థితి కలుగుతుందా అంటే అందరికీ కలుగుతుందని మాత్రం చెప్పలేము. ఎవరికైతే అవగాహన ఉండి వీటిని చేస్తూ పోతూ ఉంటాడో అట్టి అవగాహన ద్వారా రాగద్వేషాది భావాలను తొలగించుకుంటూ పోతూ ఉంటాడో వాడికి అట్టి సంస్కారమే మరుజన్మలో కలగడం చేత దుఃఖరాహిత్య స్థితి లభ్యమవుతుంది. అట్టి అవగాహన లేనివాడు ఏం చేస్తున్నాడంటే ఇటు మందు తింటున్నాడు, అటు అపథ్యము చేస్తున్నాడు. వాడికి రోగం తగ్గుతుందన్న గ్యారంటీ ఉన్నదా? మందు యొక్క విలువ, జబ్బు తగ్గవలసిన ఆవశ్యకత, డాక్టర్ మీద ఉండే విశ్వాసము చేత మందు తీసుకుంటూ పళ్ళు బిగించి అయినా సరే పథ్యం చేయగలిగిన వాడికి రోజు రోజుకు మార్పు కనపడుతుంది. ఒక రోజులో కాకపోతే 10 రోజులలోనైనా కనపడుతుంది. పథ్యము చేయక మందు సమయానికి తీసుకోకపోతే వ్యాధి ఎలా తగ్గుతుంది? ఆధ్యాత్మికతలో రాగద్వేషాలు జయించటము, నిష్ఠా సబూరీలు అవగాహన పెంచుకోవడము పథ్యం లాంటిది. జపధ్యానాదులు, పూజాదులు మందుల వంటివి. ఈ రెండు కలిస్తేనే దుఃఖరాహిత్యం సాధ్యం. కానీ ఊరికే జపధ్యానాదులు చేసుకుంటూ పోతే సాధ్యం కాదు. లెక్కలు చేస్తూ ఉంటే చేస్తున్న లెక్క ఏ విధంగా చేయాలో ఆ చేసే పద్ధతి అవగాహన అవ్వకుండా 100 లెక్కలు చేస్తే మాత్రం పరీక్ష పాస్ అవుతాడా? అదృష్టం బాగుండి వాడు చేసిన లెక్కలు పరీక్షలో దిగితే పాస్ అవ్వగలడు, కానీ లేకపోతే పాస్ అవ్వడు కదా. అలాగే అలా కాక 3 లెక్కలతోనైనా సరే వాడు లెక్క ఎలా చేయాలో సూత్రం నేర్చుకుంటే పాస్ అవుతాడు. అందుకే జ్ఞానాదేవతు కైవల్యం అన్నారు. అందువల్ల అవగాహనతో చేసే కార్యక్రమాల వల్ల మనలో ఉన్న గుణాలన్నీ అదుపులోకొచ్చి సత్వగుణ దైవీ సంపదలు నానాటికి అలవడుతూ ముందు జన్మలకు దుఃఖరాహిత్య స్థితికి మెల్లమెల్లగా జారుకుంటాము. ఈ విధంగా జీవితం మొత్తాన్ని మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూనే మన భావనను మాత్రం నిష్ఠా సబూరీలలో నిలుపుకుంటూ ఆ నిష్ఠా సబూరీలను ఎవరికి అర్పించాము? ఆ సద్గురువే అందరిలో ఉన్నాడనే భావాన్ని అనన్య చింతగా నిలుపుకుంటుంటే అప్పుడు రెండు ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. ఒక ప్రక్క ఇటువంటి కర్మచక్రంలో తగులుకునేటటువంటి దుస్థితిలో చిక్కుకోకుండా అభివృద్ధి చెందుతూ ఉన్నాము. రెండవ ప్రక్క కర్మను నిర్లిప్తంగా తీసుకునేటటువంటి ద్వంద్వాలను జయించేటటువంటి
కష్టసుఖాలను సమంగా తీసుకోగలిగేటటువంటి సాధన క్రింద జీవితాన్ని తీసుకోగలుగుతున్నాము. ఈ విధంగా హృదయపూర్వకంగా తన యావత్ శక్తిని వినియోగించి సాధన చేయడానికి ఎక్కువ మంది ఉపక్రమించేటంత వరకు నిజమైన ఆధ్యాత్మికత ప్రజలకు తెలియలేదనే అర్థం. అది తెలియనంత వరకు అన్ని విషయాలలో ఎన్ని అనర్థాలు ఉన్నాయో ఆధ్యాత్మికతలో కూడా అన్ని అనర్థాలు ఉంటాయి. ఆశ ఎప్పుడైతే ఉన్నదో ఆశను ఆశ్రయించుకుని బ్రతికే జీవితాలు ఎప్పుడూ ఉంటాయి. ఇంపార్టెంట్ ప్రశ్నలతో పరీక్ష పాస్ అవ్వాలని ఎప్పుడైతే అనుకున్నామో ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో సాల్వ్ పేపర్స్ బజార్లో తప్పకుండా అమ్ముకుంటారు. వీటిలో ఎవరు చెప్పిన పేపరు పూర్తిగా రాకపోవచ్చు, అన్నీ కలిపితే మొత్తం సిలబస్ అవ్వచ్చు. కానీ వీళ్ళలో ఉండే ఆశ వల్ల వాళ్ళు బ్రతికిపోతారు. ఎవడి అదృష్టమన్నా బాగుండి వాడు చదువుకునే దాంట్లో వస్తే రావచ్చు కూడా, కానీ అది పరీక్ష పాస్ అవ్వడానికి సరియైన పద్ధతి కాదు కదా. అందుకని నిజమైన ఆధ్యాత్మికత అంటే తెలుసుకుని సరి అయిన అవగాహనతో శక్తినంతా వినియోగించి కృషి చేయాలి. అలా కృషి చేయడం అంటే జీవితంలో ఉన్నదంతా కోల్పోవడం మాత్రం కాదు, దాని పట్ల మన భావం మారడమే. పూజ దేనికి చేస్తున్నాము? దైవమా కర్మ అన్నదానికి ఈ రెండింటికి సమన్వయం కుదరటమే. మన కర్తవ్యం నిర్వహిస్తున్నప్పుడు, జీవితంలో కష్టసుఖాలను ఎదుర్కొంటున్నప్పుడు మన అవగాహన మారడమే జరగవలసినది. థ్యాంక్ యూ.